మీరు ఒక రాజకీయ పార్టీ కార్యకర్త లేదా ఒక పార్టీ నాయకుడా, అది ఏ పార్టీ అయినా కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం, పార్టీ ఏదైనా కావచ్చు. కానీ పార్టీ అనేటువంటిది, రాజకీయం అనేటువంటిది మీకు ఒక వ్యాపకం, అదే జీవితం కాదు. ఒకవేళ అదే జీవితమైనా సరే మిగతా జీవితాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎన్నికలు అయిపోయినాయి, మొన్నటిదాకా మన మిత్రులతోనే గొడవపడ్డాం, మన బంధువులతోనే గొడవపడ్డాం. ఇప్పుడు అన్నీ వదిలేసేయండి. వచ్చే నెల 1వ తారీఖునికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, 4వ తారీఖున రిజల్ట్ వస్తుంది. అప్పటిదాకా ఈ 15 రోజుల పాటు మన చేతిలో ఉంది. అందరి ఇళ్ళకి వెళ్ళండి, అందరితో కలవండి, కూర్చోండి, రాజకీయం మాట్లాడద్దు. చక్కగా మీ స్నేహాలు గుర్తు చేసుకోండి, మీ బంధాలు గుర్తు చేసుకోండి, బంధుత్వాలు గుర్తు చేసుకోండి, ప్రేమగా ఉండండి. ఆ తర్వాత కూడా ఇదే ప్రేమ కొనసాగించండి. కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేటువంటిది అవసరం లేదు. గెలుపు ఓటమి అనేటువంటిది ఖచ్చితంగా అది రాజకీయ పార్టీలో ఒకడు ఓడతాడు, ఒకడు గెలుస్తాడు. ఓడిపోయినోడేమీ నాశనం అయిపోడు, గెలిచినోడేమీ ఎంట ఎత్తుకుపోలేడు. అది అధికారం ఒక 5 ఏళ్ల కోసం జరిగేటటువంటి పోరాటం, ఆరాటం. అది నాయకులకు సంబంధించిన అంశం. కార్యకర్తలు, అభిమానులు, కింద నాయకులు దానికోసం కొట్లాడుకుని ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 15 రోజులు నిన్నటిదాకా చెడిపోయిన బంధాలని సరిచేసుకునేటటువంటి పనిలో పడండి.